క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్. సో ఇవాళ మెసేజ్ ఈ వ్యక్తి గురించి, ఈ దుష్ట శక్తి గురించి. కాబట్టి టైం తీసుకుంటానంటూ ఉన్న టైంలోనే మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించిన పలు వాస్తవాలు చాలా ఉన్నాయి, అన్నీ మనం సండే మార్నింగ్స్ కవర్ చేయలేము. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్సే నేను కవర్ చేస్తాను. మరొకసారి మనం వాక్యంలోకి వెళ్ళక మునుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ C3 టీవీ నెట్వర్క్ ద్వారా ఎంతమంది అయితే ఇవాళ ఆన్లైన్లో పాల్గొంటున్నారో, ఈ ఆన్లైన్ సర్వీస్ స్ట్రీమింగ్లో మీరు మీ గృహాల్లో నుంచి ఫాలో అవుతున్నారో, మీ అందరినీ ప్రభు నామం పేరిట నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. అలాగే బెతెల్ రెగ్యులర్ మెంబర్స్ ఎంతోమంది ఇక్కడికి రాలేని పరిస్థితులు, ఈ రెస్ట్రిక్షన్స్ని బట్టి వారందరినీ కూడా మరొకసారి వందనాలు. గాడ్ ఈజ్ అవర్ సేఫ్టీ, గాడ్ ఈజ్ అవర్ సెక్యూరిటీ, అండ్ గాడ్ విల్లింగ్ వి విల్ ఆల్ మీట్ వన్ డే. దేవుడు తన ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి మనం అందరం యథావిధిగా కలిసే సమయం ఖచ్చితంగా వస్తుంది, అందులో అనుమానం లేదు. మనం అనుదినం ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. సంఘము ఎత్తబడిన తర్వాత నేను చాలా డీటెయిల్డ్గా ఆ వర్తమానంలో మీకు చెప్పాను. పునరుద్ధానాలు ఎన్నున్నాయి, అలాగే సంఘం ఎత్తబడుట, దానిలో క్రైస్తవుల యొక్క వివిధ అభిప్రాయాలు, నేను విశ్వసిస్తున్నదేంటి, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అన్నది నేను చెప్పాను. అవన్నీ నేను మళ్ళీ జ్ఞాపకం చేయలేను. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత, అంటే నేను విశ్వసిస్తున్నది, అనేక మంది కూడా విశ్వసిస్తున్నది, అందరూ విశ్వసిస్తున్నది ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. కానీ టైమింగ్ ఎప్పుడు ఎత్తబడుతుంది అన్న దాంట్లో 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ మీరు మర్చిపోతే, ఒకవేళ ఎప్పుడు తెలియకపోతే, ఒకటి, ఈ భయంకరమైన శ్రమలు ఈ లోకంలోనికి రాక మునుపు సంఘం ఎత్తబడుతుందని, ఆ గుంపుకు చెందిన వాడిని నేను. రెండవది, ఆ 7 సంవత్సరాల భయంకర శ్రమ ప్రారంభమైన తర్వాత 3.5 సంవత్సరాలు అయ్యాక అప్పుడు సంఘం ఎత్తబడుతుందని. మరొక అభిప్రాయము, 7 సంవత్సరాల ఆ భయంకరమైన శ్రమ గుండా సంఘం వెళ్తుంది, ఆ శ్రమలు అయిపోయినప్పుడు సంఘము ఎత్తబడుతుందని. కాబట్టి ఇవి 3 అభిప్రాయాలు. అందరూ విశ్వసించే సంఘం ఎత్తబడుతుంది కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు, వారితో నేను వాదించాలన్న ఆశ అంతకన్నా లేదు. కానీ అనేక వచనాల ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చింది, చెప్పింది, సంఘము ఈ 7 సంవత్సరాల శ్రమ గుండా వెళ్ళదు. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత అది ఎప్పుడు అన్నది తండ్రికి తప్ప ఎవరికీ తెలీదు. ఏది సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో, ఆయన రాకడలో 2 భాగాలు. మొదట ఆయన సంఘమును తీసుకొని వెళ్ళడానికి దొంగవలే వస్తాడని, రెప్పపాటు కాలంలో ఆయన వచ్చినప్పుడు ఆ సమయంలో ఎంతమంది అయితే ప్రభువునందు విశ్వసించి మరణించిన వారు ఉన్నారో వారు ముందు లేపబడతారు. రెప్పపాటు కాలంలో ఆ క్షణంలో ఎంతమంది అయితే సజీవుల లెక్కలో ఉంటారో వారు మార్చబడి మధ్యాకాశానికి ఎత్తబడతారు. ఇది ఫ్లాష్ న్యూస్. ఇప్పుడు ఇదే 40 సంవత్సరాల క్రితం చెప్పుంటే మా నాన్నగారు కూడా దీని గురించి చెప్పారు, అంతమంది దైవజనులు చెప్పారు, ఎన్నో 100 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు ఆరోహణమైన పోయిన తర్వాత నెక్స్ట్ జరిగే ఒకే ఒక వాస్తవం ఏంటంటే ఆయన తిరిగి రావటం. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో ఫ్రమ్ దట్ టైం ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఇలా చూస్తూ ఉంటే దేవదూత వచ్చి అంటారు, ఎందుకు మీరు ఇలాగా చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా ఎత్తబడ్డాడో అలాగే తిరిగి వస్తాడు. అప్పటి నుంచి సంఘము ఆయన తిరిగి రావడానికి కనిపెడుతుంది. అలాగా 2020 సంవత్సరాలకు పైగా అయిపోయింది. బట్ వీఆర్ లివింగ్ ఇన్ దోస్ ఎండ్ డేస్. సో వెనెవర్, ఎప్పుడైనా ఆయన తిరిగి రావచ్చు. వచ్చినప్పుడు ఎంతమంది అయితే విశ్వసించారో వారు ఎత్తబడతారు. కాబట్టి అది జరిగిన తర్వాత, అంటే అన్నీ నేను సీక్వెన్స్లో పెట్టడం కష్టం. ఒక విషయం గమనించండి, ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ 1 to 22 చాప్టర్స్ అవన్నీ ఒక సీక్వెన్స్లో జరిగేవి కాదు, కొన్ని బిఫోర్ ఆఫ్టర్ ఉంది. సో మీరు అవి చదువుకుంటూ వెళ్ళిపోతే అలాగే ఒక సీక్వెన్స్లో వెళ్తుందంటే యాక్చువల్ కాదు. ఎందుకంటే యాక్చువల్గా మనం టీవీ ఛానల్స్ మనకు బాగా తెలుసుగా, మనకు స్విచ్ అవుతూ ఉంటాం, అలా స్విచ్ అవుతుంది. పోనీ అలాగ అర్థం చేసుకోవాలి. అంటే ఒక అధ్యాయంలో మనకి భూలోకంలో జరుగుతున్న పరిస్థితులు చూపిస్తుంటే ఇంకొకసారి సైమల్టేనియస్గా పరలోకంలో ఏం జరుగుతూ ఉంటుందో చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ కాంప్లికేటెడ్, బట్ గాడ్ ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్
ఇఫ్ యూ సీక్ హిస్ హెల్ప్ అండ్ ఆస్క్ హిమ్ టు రివీల్. కాబట్టి అంత కాంప్లికేటెడ్గా వాటన్నిటి గురించి వెళ్ళాను. కొన్ని సంఘటనలు ఇవాళ ఒకటి మనం ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 8 వచనాలు, రెవల్యూషన్ చాప్టర్ 13 వర్సెస్ 1 to 8. అవన్నీ నేను ఇప్పుడు చదివించను, మనం ఒకటొకటిగా మనం చూస్తాం. దయచేసి గుర్తుంచుకోండి, ఎప్పుడు బైబిల్ ప్రవచనాల గురించిన అవగాహన మనకు ఉండాలి. ఇట్స్ ఇంపార్టెంట్ అండి. I can't say that I don't know Bible prophecy if you don't start meditating on the prophecies of God. ఎందుకంటే ఆయన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ గ్రంథములో ప్రతి దాని గురించి, యేసు ప్రభు వారి యొక్క జననము, ఆయన జీవితము, ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన తిరిగి వచ్చుట సమస్తము ప్రవచింపబడింది. సమస్తము ఇప్పటి వరకు స్పష్టంగా సంపూర్ణంగా నెరవేరింది. కాబట్టి మనము వీ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద బైబిల్ ప్రాఫెసీస్. అది చాలా చాలా కీలకము. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత ద స్టేజ్ ఈజ్ సెట్ ఫార్ దిస్ పర్సనాలిటీ. ఈ వ్యక్తి, ఆ వ్యక్తితో ముడిపడి ఉన్న ఆ వరల్డ్ సిస్టమ్, ఏ సిస్టమ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక దారికి వచ్చిందో. ఒకప్పుడు మనము బార్ కోడ్స్ ఇవన్నీ మనకి తెలియవు, రైట్? ఇప్పుడు ఎవరు మనకి బార్ కోడ్ తెలియదు అని ఏం లేదు. ఇప్పుడు ఏ ఐటమ్నైనా స్కాన్ చేయటమే. కాబట్టి ఇట్ ఈస్ అక్రాస్ ద వరల్డ్. ఈ రీతిగా అనేకములైనవి జరుగుతున్నాయి. వాటిని నేను వివరించట్లు, కానీ ఇవాళ వి విల్ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ క్యారెక్టర్. ఈ అపవిత్రమైన త్రిత్వంలో ఎలాగైతే పరిశుద్ధమైన త్రిత్వమును మనం నమ్ముతామో, అంటే తండ్రి, కుమార, శుద్ధాత్మ దేవుడు, అలాగే అపవిత్రమైన త్రిత్వము సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రీస్తు విరోధికి లేకపోతే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వీడి గురించిన డిస్క్రిప్షన్ ఏంటంటే క్రూర మృగము, రైట్? కాబట్టి మొదటి వచనం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. 3 విషయాలు ఇవాళ క్లుప్తంగా, జస్ట్ 3 things we will see. One is the sudden appearance of this antichrist. క్రీస్తు విరోధి, ఇక్కడ క్రూర మృగము. చదివేసేయండి బ్రదర్. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. రైట్, కొంచెం జాగ్రత్తగా మనం చూడాలి. నేను ఐ ట్రై మై బెస్ట్ టు ఫినిష్ విత్ ఇన్ ద టైమ్ దట్ వీ హ్యావ్. కాబట్టి ఈ క్రూర మృగము ఎందులోంచి బయటకు వస్తున్నాడు? సముద్రంలో నుంచి. ఇంగ్లీష్లో ఒక అనాలజీ ఉంటుంది. వేలాది మంది, లక్షలాది మంది జనం ఉన్నారనుకోండి, దానిని డిస్క్రైబ్ చేయడానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే సీ ఆఫ్ హ్యుమానిటీ. ఎప్పుడైనా విన్నారా పదం? వినపోతే ఏం ప్రాబ్లం లేదు, మీరేం నష్టపోలే. అది దట్స్ వన్ డిస్క్రిప్షన్. అంటే లక్షలాది మంది ఉంటే, అబ్బా, ఇట్ ఈస్ ఎ సీ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ద మాసెస్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే ఈయన సముద్రంలో నుంచి వస్తాడు అంటే లిటరల్గా సడన్గా సంఘం ఎత్తబడిన తర్వాత ఇండియన్ ఓషన్ నుంచో, అరేబియన్ సీలో నుంచో, లేకపోతే ఇంకే సముద్రాల నుంచి అందులో నుంచి వస్తాడంటే రాడు. ఎక్కడి నుంచి వస్తాడు? ఒక గంభీరమైన మనుషుల గుంపులోంచి వస్తాడు. కాబట్టి హీ ఈజ్ ఏ పర్సన్, యాంటైక్రైస్ట్. వీడికి ఇవ్వబడిన పేర్లు నేను ఆ రెఫరెన్సెస్ మీకు చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, లేకపోతే చదివేసేయండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఈ రెఫరెన్స్ నేను మన స్క్రీన్లో వేయడానికి నేను వారికి ఇవ్వలేదు. ఇది చెప్పేశాక అక్కడ ఉన్న డిస్క్రిప్షన్, 7వ వచనంలో ఉన్న మొదటి వచనంలో డిస్క్రిప్షన్ మనం చూద్దాం. అక్కడ తనకి 2 భ్రష్టత్వం సంభవించి, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు, ఇది ఇంకో పేరు వీడికి. మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏంటి ఈయన పేరు? క్రూర మృగము. క్రూర మృగము తర్వాత నాశన పాత్రుడగు, పాప పురుషుడు. అది కూడా వీడి పేరే. నాశన పాత్రుడు, పాప పురుషుడు,
క్రూర మృగము, అదే అధ్యాయంలో 8వ వచనం చూడండి. అంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ అప్పుడు ఆ పత్రిక ధర్మ విరోధి ధర్మ విరోధి, అది ఇంకొక పేరు. సో హీ ఈస్ సన్ ఆఫ్ పెరిడిషన్, హీ ఈస్ మ్యాన్ ఆఫ్ సిన్, హీ ఈస్ కాల్డ్ వికెడ్, అండ్ దెన్ హీ ఈస్ కాల్డ్ యాంటై క్రైస్ట్. క్రీస్తు విరోధి అన్నది పలుసార్లు, యాక్చువల్గా వాస్తవానికి 4 సార్లు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, 4వ అధ్యాయము, యోహాను రాసిన 2వ పత్రికలో ఉంటుంది. అవన్నీ నేను చూపించను, కానీ మీరు తర్వాత వెళ్ళి చూసుకోండి. అక్కడ 4 సార్లు క్రీస్తు విరోధి అన్నమాట వస్తుంది. కాబట్టి ఇన్ని టైటిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో అక్కడున్న డిస్క్రిప్షన్ ఏంటా డిస్క్రిప్షను అంటే, 1 7 తలలు, 2వది 10 కొమ్ములు, 3వది 10 కిరీటాలు, తర్వాత దేవుణ్ణి దూషించే పేర్లు. ఏంటండి? 7 తలలు, 10 కొమ్ములు, 10 కిరీటాలు అంటే ఏంటి? దీని గురించి మనం ఎలాగ ఈ పర్సనాలిటీని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రకటన గ్రంథంలోనే 17వ అధ్యాయంకి వెళ్ళాలి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ 7 తలల గురించి మనకుంటుంది. అది 7 కొండలు. అంటే మన దేశంలో ఒకటేదో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోబాకండి. ఓకే, కొంతమందికి అర్థమైంది. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. రైట్. ఆ 7 తలలు, ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు. కాబట్టి ఏంటండి, ఈయన ఆదివారం 7 కొండల దగ్గరికి వెళ్ళాడు అంటే, మనకు కొంత చరిత్ర. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు పుట్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు, రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు, హిస్టారిక్గా, ఇట్స్ ఎ హిస్టారిక్ ఫ్యాక్ట్, మీరు గూగుల్ కూడా చేయొచ్చు. జస్ట్ ఇప్పుడు గూగుల్ చేయబాక నీట్గా. విచ్ ఏన్షియంట్ ఎంపైర్ ఆర్ కంట్రీ వాస్ బిల్ట్ ఆన్ 7 hills అంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ ఎస్ రోమ్. అండ్ నౌ దే విల్ సే ఇట్ ఈస్ ఇటలీ. సో దాని పురాతన కాలంలో రోమన్ ఎంపైర్ అన్నది ఆ పట్టణము కట్టబడిన రీతి ఏంటంటే, అది 7 కొండల మీద ఉండిన పట్టణము. ఇప్పుడు ల్యాండ్స్కేప్ మారిపోయింది. కానీ బైబిల్ గ్రంథకర్తలు చెప్పేది ఏంటంటే, మళ్ళీ తిరిగి ఆ రోమన్ ఎంపైర్, ఇప్పుడు అనేక దేశాలు ఆ రోమన్ ఎంపైర్ అంటే ప్రజెంట్ వరల్డ్ కంట్రీస్ మనం తీసుకుంటే కొన్ని పేర్లు నేను చెప్తాను. ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ యూరప్, ఎంటైర్ యూరప్. కాబట్టి దే విల్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ యాంటై క్రైస్ట్ విల్ కమ్ ఫ్రమ్ దట్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. అదొక ఇంటర్ప్రిటేషన్. అది కరెక్టో కాదో చెప్పడానికి వాక్యానుసారంగా నా దగ్గర ఏమీ ఆధారం లేదు, కానీ కొన్ని లింక్స్ మనం చూసుకుంటే ఆ రీతిగా. కాబట్టి ఆ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇందాక మనం చదివినట్లు ఇట్ ఈస్ అబౌట్ దట్. అయితే ఏంటి ఫ్యూచర్లో జరిగేది ఏంటి అంటే, ఈ క్రీస్తు విరోధి వచ్చే టైంకి ఇప్పటికే ఎంతో భ్రష్టత్వం పెరిగిపోయింది. అలాగే భయంకరమైన భ్రష్టత్వము, ఒక తప్పు మతము ఈ భూప్రపంచంలో వ్యాపిస్తుంది. అలాంటి మతము, అలాంటి సిస్టమ్, రిలీజియస్ వికెట్ సిస్టంలో నుంచి ఈ వ్యక్తి బయటకు రావటం జరుగుతుంది. కాబట్టి ఆ 7 తలలు దాని గురించి. దాని తర్వాత అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంకి మీరు వెళ్తే అక్కడ 10 కొమ్ముల గురించి మనకు తెలుస్తుంది. నీవు చూచిన 10 కొమ్ములు, రైట్, 10 మంది రాజులు, 10 మంది రాజులు, వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని, రైట్, ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. సో మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు రాజులు లేరు కదా, కానీ ఓవరాల్గా మళ్ళీ సంఘం ఎత్తబడిన తర్వాత ఓవరాల్గా ఈ భూప్రపంచంలో 10 మెయిన్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ ఇవాల్వ్ అవుతారు. 10 మంది. ఆ 10 మందిలో నుంచి మళ్ళీ 3 అందులో నుంచి ఈ క్యారెక్టర్ బయటకు వస్తాడు. సో అది ఫ్యూచర్. ఎంతమంది అయితే ఆయన నా ముందు విశ్వసించిన వారు ఉంటారో, మనం ఆ క్షణంలో సజీవ లెక్కలో ఉంటే మార్చబడి మధ్యాకానికి వెళ్తాం, ఆయనతో పాటు ఉంటాం. మరణించిన వారమైతే లేపబడతాం. భూలోకంలో ఇదంతా చక్కగా ఆ హెచ్డి టీవీ నుంచి కింద చూస్తూ ఉంటాం. మీరు ఇక్కడుండి ఈ శ్రమ గుండా వెళ్తారో, పైకి వెళ్ళి
చక్కగా వాచ్ చేస్తారో ఆ నిర్ణయం మీ చేతిలో ఉంది. రైట్, ఇట్స్ ఇంపార్టెంట్. ఇఫ్ యు హావ్ నాట్ గివెన్ యువర్ లైఫ్ టు ద లార్డ్, యేసుప్రభు వారికి మీ జీవితం ఇంకా సమర్పించక యథార్థంగా పశ్చాత్తాపపడకపోతే నేడు రక్షణ దినమని తెలుసుకొని దయచేసి ఆయనకి సమర్పించుకోండి. ఫ్యూచర్లో ఎలాగుంటుందో అన్నది రానయ్యున్న ఆదివారపు ఆరాధనలో మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి అది ఒకటి. దాని తర్వాత ఆ 10 కిరీటాలు, ఆ పేర్లు. అయితే ఒక్కసారి మనం దానియేలు గ్రంథమునకు వెళ్ళాలి. ఎందుకంటే దానికంటే ముందు 2వ వచనం చదువుకుందాం. ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ మనం చూసాం. ఈ సముద్రంలోంచి బయటకు వచ్చిన ఈ క్రూర మృగము ఒక మృగం కాదు. ఎవరు ఇది? 4 పేర్లు చెప్పానండి. ఒక పేరును గుర్తుపెట్టుకోండి, క్రీస్తు విరోధి. ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. వాడికి ఉండిన ఇంకో పేరేంటి? పాప పురుషుడు, నాశనపుత్రుడు, ధర్మ విరోధి. క్రీస్తు విరోధి బయటపడతాడు. అయితే నెక్స్ట్ 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో చూడండి అక్కడ ఏముందో. నేను చూచిన ఆ మృగము రైట్ చిరుతపులను పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, రైట్, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఒకసారి అర్థం, అంటే ఇది మనం అర్థం చేసుకోవాలంటే మనం దానియేలు గ్రంథంకు వెళ్ళాలి. చూడండి, అందుకనే ప్రవచనం ప్రాముఖ్యమని. ప్రకటన గ్రంథంలో ఇదంతా ఎవరికి చూపిస్తున్నాడు? యోహానుకి చూపిస్తున్నాడు. రైట్, యోహాను 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీరు చూడడం అవసరం లేదు. నువ్వు పైకెక్కి రమ్మని తన దర్శనంలో పిలవగా యోహానుకి దేవుడు జరగబోయే వాటిని ఆయన చూపించాడు. రైట్, కాబట్టి దిస్ ఇస్ ఫ్యూచర్. అయితే ఈ మృగము గురించి అనగా ఈ యాంటై క్రైస్ట్ గురించిన డిస్క్రిప్షన్ అక్కడ ఉన్నప్పుడు యోహాను ఇచ్చిన క్రమము మీరు చూస్తే ఫస్ట్ ఏమో చిరుతపులి, తర్వాత ఒకసారి మళ్ళీ చూడండి బ్రదర్, దాని తర్వాత మనం డానియేల్ చూద్దాం. ఎందుకంటే ఆ క్లారిటీ కోసం నేను ముందు వెనక్కి తీసుకొని వెళ్తున్నాను, కంపారిజన్ కోసం. ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, చిరుతపులి పోలి ఉండెను, రైట్, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, రైట్, దాని నోరు సింహపు నోరు వంటిది. రైట్, ఈ 3 గుర్తుపెట్టుకోండి: చిరుతపులి, ఎలుగుబంటి, సింహము. దానియేలు ఎలా డిస్క్రైబ్ చేశాడు? 7వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఫస్ట్ దేని గురించి చెప్పాడు? మొదటిది సింహమును పోలినది. రివర్స్ ఆర్డర్లో ఉంది కదా. సింహము, దాని తర్వాత ఎలుగుబంటి, మీరు తర్వాత మీరు చూడాలి 4, 5, 6 వచనాల్లో. దాని తర్వాత మీకు చిరుతపల్లి వస్తుంది. ఏంటిది మరి? ప్లస్ ఇవి వేటిని సూచిస్తున్నాయి అంటే పాత నిబంధన కాలం నుంచి యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చిన టైం వరకు జాగ్రత్తగా వినండి. కొన్ని స్ట్రాంగ్ ఎంపైర్స్ వచ్చినాయి, అవి పూర్తిగా నాశనం అయిపోయినాయి. సామ్రాజ్యాలు. అందులో మొదటిది దానియేలు ప్రకారం. దానియేలు ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా చూశాడు. రైట్, యోహానేమో ఆల్రెడీ అవి అయిపోయినాయి. ఏంటి అయిపోయింది? మొదటిది బబులోను సామ్రాజ్యం. దానియేలు వివరించింది సింహము, ఎలుగుబంటి, చిరుతపులి. రైట్, అంటే ఒకదాని తర్వాత ఒకటి. యోహాను చూస్తున్నప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాడు. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్. మీకు అర్థమైందా? అంటే అదొక సింపుల్ లాజిక్ అన్నమాట. కాబట్టి చిరుతపులి, ఎలుగుబంటి, సింహము అని, దానికంటే మించి నేను కాంప్లికేట్ చేయను. కాబట్టి బబులోను సామ్రాజ్యం. ఇప్పుడు బబులోను సామ్రాజ్యము ప్రస్తుతము ఏదైనా ఒక మేజర్ కంట్రీ రిప్రజెంట్ చేస్తుందా బబులోను సామ్రాజ్యం అంటే? ఇరాక్. కాబట్టి ఈ ప్లేసెస్లన్నీ ఏమవుతుందో మీరు చూడాలి. అది లయన్ని సూచిస్తున్నది. సెకండ్ అంటే ఈజ్ ఎలుగుబంటి, బేర్. అది మీడో పర్షియన్ ఎంపైర్. ఇప్పుడు ఈ కాలంలో మనం జీవిస్తున్న ఈ సమయంలో ఏదైనా ఒక మేజర్ దేశం దాన్ని రిప్రజెంట్ చేస్తుందా అంటే అది ఇరాన్. సో ఇట్ ఈస్ ఇరాక్ అండ్ దెన్ ఇరాన్. దాని తర్వాత చిరుతపులి, అంటే దానియేలు యొక్క వివరణలో చిరుతపులి ఈజ్ గ్రీక్ ఎంపైర్. ఇవన్నీ
హిస్టారిక్గా మీరు మళ్ళీ గూగుల్ చేస్తే వాట్ వర్ ద ఏన్షియంట్ మేజర్ ఎంపైర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మీరు గూగుల్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ దీస్ నేమ్స్. యూ విల్ గెట్ బబులోనియన్ ఎంపైర్, యూ విల్ గెట్ పర్షియన్ ఎంపైర్, అండ్ యూ విల్ గెట్ గ్రీక్ ఎంపైర్, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. గ్రీక్ ఎంపైర్ సామ్రాజ్యము ప్రస్తుతం ఒక దేశం అని మనం చెప్పలేము. కనీసం ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, టర్కీ, ఇవి. అంటే ఓవరాల్గా ఎందుకు చెప్తున్నా అంటే ఈ 3 పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, అందులో పెద్ద పెద్ద వారు అనగా పవర్ఫుల్ పీపుల్ పరిపాలించారు. ఏంటి డిస్క్రిప్షను? క్రీస్తు విరోధి అన్నవాడు బయటకు వస్తున్నప్పుడు ఆ క్రూర మృగమును ఇక్కడున్న ఈ 3తో కంపేర్ చేసి మళ్ళీ 4th యానిమల్ గురించి డిస్క్రిప్షన్ లేదు. అది దేన్ని సూచిస్తుందో లేదు. ఇప్పుడు చదవండి 7వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు రైట్ నేను చూచుచుండగా ఓకే ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడింది. 4వ జంతువు కనిపించనా? అది తనకు ముందుగా ఉండిన అంటే బబులోను గాని, పర్షియన్ గాని, గ్రీక్ ఎంపైర్ లాంటిది కాదు. ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యము గలది. అది మహాబల మహాత్మ్యము గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. రైట్. అప్పట్లో ఇది రోమా సామ్రాజ్యం. ద 4th ఎంపైర్ which represents that beast which is more powerful. అని హిస్టారిక్గా మీరు చూస్తే ద మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్ వాజ్ ద రోమన్ ఎంపైర్ చరిత్రలో. అయితే మళ్ళీ తిరిగి ఆ రీతిగా రోమన్ ఎంపైర్కి సంబంధించిన దేశాలు కలవటము, వాటిలో నుంచి ఈ క్రీస్తు విరోధి వస్తాడని ఈ డిస్క్రిప్షన్ని బట్టి చాలామంది బైబిల్ గ్రంథకర్తలు హిస్టారిక్గా స్టడీ చేసి తీసుకొని వచ్చిన నిర్ణయం. అయితే రోమన్ ఎంపైర్లో ప్రస్తుతం ఒకవేళ రోమన్ ఎంపైర్ ఇప్పుడుంటే రోమా సామ్రాజ్యం ఏ దేశాలు దానికి భాగంగా ఉంటాయి అంటే చాలా దేశాలు ఉన్నాయి. ఒకటి ఇంగ్లాండ్, వేల్స్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇంకా కావాలా ఆస్ట్రియా, ఇటలీ, హంగరీ, రుమేనియా, టర్కీ, గ్రీస్, అల్బేనియా, యుగోస్లోవాకియా, అండ్ లెబనాన్, టునీషియా, పార్ట్స్ ఆఫ్ జర్మనీ, దెన్ సోవియట్ యూనియన్, మొరాకో, సిరియా, ఈజిప్ట్, ఇంకా కొన్ని దేశాలు. మోస్ట్లీ బైబిల్ గ్రంథకర్తలు చెప్పేది ఏంటంటే యాంటీ క్రైస్ట్ విల్ కమ్ ఫ్రమ్ ద సో కాల్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరోప్, నాట్ అమెరికా. అమెరికా అంటాను అనుకున్నారా? అది హిస్టరీ. అంటే బైబిల్ చెప్తున్నది ఏంటి? అది ఆ రీతిగా అవుతుందా? నేను చాలా చదివాను. ఐఎమ్ కన్విన్స్ దట్ ప్రాబబ్లీ దట్ ఈస్ రైట్. బట్ దిస్ ఫెలో విల్ కమ్, దట్ ఈస్ ద ట్రూత్. వాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరోప్ నుంచి వస్తాడో లేకపోతే దాని పక్క నుంచి వస్తాడో కానీ వస్తాడు. సంఘం ఎత్తబడిన తర్వాత వాడు సడన్ అపియరెన్స్ అండ్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్. మనకి టైం అయిపోతుంది. బట్ వాట్ బైబిల్ ఈస్ టీచింగ్ ఇస్ వీడికంటే మించిన పవర్ఫుల్, క్యారిస్మాటిక్, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ భూప్రపంచం చూడాల. జస్ట్ టు రిమెంబర్, ఇటువంటి వ్యక్తి అంటే అన్ని దేశపు ప్రాముఖ్యమైన దేశపు ప్రెసిడెంట్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, ఓవర్ ఆల్ దోస్ పవర్ఫుల్ పీపుల్, వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి, అట్రాక్ట్ చేసి, భూప్రపంచంలో వాళ్ళందరినీ ప్రభావితం చేయగలిగిన పర్సనాలిటీ బయటకు వస్తాడు. ఇప్పుడు ఇందాక బ్రదర్ చదివారు, ఈ వ్యక్తికి ఇప్పుడు అపవిత్రమైన త్రిత్వంలో మెయిన్ ఫెలో ఎవడు? ఘట సర్పము అంటే సాతాను. రైట్. ఒకసారి చదివేసింది బ్రదర్ 2nd వర్స్. మనం ఇంకా 13th చాప్టర్ 2nd ఉన్నాం. దానికి ఆ ఘట సర్పము దేనికి? ఆ క్రూర మృగమునకు. ఈ క్రూర మృగము ఎవరు? మీకు కొంచెం క్లారిటీ వచ్చిందా? కనీసం ఇట్టానే చెప్పండి, నన్ను సంతోషపెట్టాను. ఫర్దర్ కన్ఫ్యూజన్ ఉందంటే నన్ను ఇక్కడ కలవద్దు, ఈమెయిల్, వాట్సాప్ చేయండి, నేను నోట్స్ పంపిస్తాను. సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే సముద్రంలో నుంచి బయటకు వస్తున్నది, అది గొప్ప జనం నుంచి బయటకు రావటం. లిటరల్గా సముద్రం నుంచి కాదు. వీడెవడో నిజంగానే అదంతా మ్యాప్, ఎవరైనా మీరు పోర్ట్రేట్ గీయమంటే
ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి డిస్క్రిప్షన్ ఇస్తే గేస్తారు, అట్టా ఉండడు. హీ విల్ బి ఎ పర్సన్ విల్ బి రైట్. ఆ వ్యక్తి బయటపడినప్పుడు ఈ వ్యక్తికి, అనగా ఈ క్రూర మృగమునకు, అనగా ఈ క్రీస్తు విరోధికి ఘట సర్పము మూడిస్తుంది. ఏంటది? తన బలమును. సాతాను, వీడు ఏ బలంతో పనిచేస్తాడు? సాతాను బలంతో. రిమెంబర్, సో హీ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సాటానిక్ పర్సనాలిటీ దిస్ వరల్డ్ విల్ ఎవర్ సీ. కానీ వీడు ఒక భయంకరమైన సైతాను సంబంధి అయిన, సైతాను శక్తితో నింపబడిన వ్యక్తిని ప్రపంచం గుర్తించదు. అది ట్రాజెడీ. He'll be seen as the most peace-loving, wonderful person ever this world has seen. ఈ భూప్రపంచంలో సమాధానం తీసుకొని వచ్చే వ్యక్తి ఈయనే అని, సమృద్ధిని తీసుకొని వచ్చే వ్యక్తి ఈయనే అని, సంతోషం తీసుకొని వచ్చే వ్యక్తి ఈయనే అని ఎట్లాగా వాళ్ళు మెస్మరైజ్ అవుతారంటే, మోసపోతారంటే. ఎందుకంటే Satan is using his biggest weapon. ఎందుకు అన్నది మనకి నెక్స్ట్ వచనాల్లో మనకి తెలిసిపోద్ది. వీడికి తన శక్తిని, రెండవది తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. అంటే నేను తెలుగులో బలము, సింహాసనము, గొప్ప అధికారం, ఇంగ్లీష్లో స్ట్రెంగ్త్, హిస్ సీట్ అండ్ సుప్రిమసీ అని చెప్పాను. రైట్. అది ఈ క్రూర మృగమునకు ఘట సర్పం అనగా సాతాను ఇచ్చేది. దేనికి? 3-4 వచనాల్లో మనకి ఆన్సర్ ఉంటుంది. 13వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏంటి? రెండవది, ఫస్ట్ 3 పాయింట్స్ ఇవ్వాలి. మొదటిది ద సడన్ అపియరెన్స్, అదే మీ ముందు పెట్టాను. సడన్ అపియరెన్స్ ఆఫ్ యాంటై క్రైస్ట్ ఆర్ ద బీస్ట్ అవుట్ ఆఫ్ ద సీ. సముద్రంలోంచి బయటకు వచ్చిన ఈ క్రూర మృగము ఎవడు వీడు అన్నది మనం చూసాం. రెండవది, వీడి యొక్క దుర్బుద్ధితో కూడిన ఆకర్షణ, ఇంగ్లీష్లో ద సెడక్టివ్ అట్రాక్షన్. హౌ డస్ హీ అట్రాక్ట్ అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్? దాని తలలో ఒక దానికి రైట్ చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుంది. కాబట్టి రెండు విషయాలండి. మొదటిది గమనించాలి. ఎలాగైతే నేను ఇందాక చెప్పలేదు, తండ్రి, కుమార, శుద్ధాత్మ దేవుడు ఎలాగైతే త్రిత్వము, అతి పవిత్రమైన త్రిత్వము, అపవిత్రమైన త్రిత్వము సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. తండ్రి అయిన దేవునికి వ్యతిరేకము సాతాను, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకము క్రీస్తు విరోధి, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకము అబద్ధ ప్రవక్త. మీకు అర్థమైందా? అది ఆ వార్, ఆ యుద్ధము. కాబట్టి గమనించాలి, సాతాను యొక్క ఆశ ఒకటే. సాతాను అసలు ఎవరు? సాతాను కాకముందు ఎవడండి ఈడు? రైట్. హీ వాజ్ ద మోస్ట్ నోన్ పవర్ఫుల్ ఏంజల్ కదా. అయితే వాడికి ఏముంచింది ఆశ? నేను కూడా దేవుడిలాగా ఎందుకు లేనని, అంతేనా? అందుకనే పరలోకం నుంచి త్రోయబడ్డాడు. కాబట్టి సేటన్ ఆల్వేస్ వాంట్స్ టు బీ ఈక్వల్ టు గాడ్. ప్లీజ్ రిమెంబర్, సాతాను యొక్క ఒకే ఒక ఆశ ఏంటంటే, ఎలాగైతే మానవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వారు నన్ను దేవుడిగా స్వీకరించి ఆరాధించాలి. ఆ కోరిక నెరవేరల, అది వీడి ద్వారా నెరవేర్చుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ ఏంటండి 10 కొమ్ములలో ఒకదానికి దెబ్బ తగలటం ఏంటి, మళ్ళీ ఇదవ్వటం ఏంటంటే, క్రీస్తు విరోధి బయటపడిన తర్వాత తాను 3.5 సంవత్సరాలు, ఆ వచనం వస్తుంది, 3.5 సంవత్సరాలు చాలా సంతోషంగా బాగుంటుంది. దాని తర్వాత వాడినే ఆరాధించమని తన యెరూషలేము దేవాలయంలో తనే అక్కడ కూర్చొని హీ వుడ్ వాంట్ టు బి వర్షిప్డ్. అయితే ఒకటి జరుగుతుంది పలు విషయాల్లో. యేసు ప్రభు వారి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, క్రైస్తవ్యమునకు కీలకమైనది ఆయన మరణము,
రెండవది ఆయన మరణం నుంచి మళ్ళీ తిరిగి పునరుద్ధానం చెందటం. అంతే కదా, ఆయన పునరుద్ధానం చెందకపోయినట్లయితే మనకి నిరీక్షణ లేదు. ఎస్ నో, రిజరక్షన్ ఈజ్ సో క్రూషియల్ ఫర్ క్రిస్టియన్ ఫెయిత్. దట్ ఈస్ అ బ్లెస్డ్ హోప్. అయితే సాతాను వాడి యొక్క నెక్స్ట్ పార్ట్నర్ ఇన్ క్రైమ్, క్రీస్తు విరోధి, వీడిని ప్రజెంట్ చేసినప్పుడు యేసు ప్రభు వారు ఎలాగైతే మరణమును జయించాడో లేకపోతే పునరుద్ధానం చెందాడో దానిని వీడు ఫేక్ చేయాలి. అప్పుడే ప్రపంచమంతా వాడిని వెంబడిస్తుంది. ఈ చావు దెబ్బ తగిలినట్టు, మళ్ళీ చదవండి ఇప్పుడు, చావు దెబ్బ తగిలినట్టు మళ్ళీ తిరిగి దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక, ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండెరు. సో కాబట్టి హీ రిసీవ్స్ ద వరల్డ్స్ వండర్. అంటే నేను అనుకుంటున్నాను, మనం అక్కడి నుంచి, మనం అంటే ఎంతమంది అయితే యేసు ప్రభువుని విశ్వసించారో, మనం పరలోకం నుంచి చూస్తూ ఉంటాం కింద ఈ తమాషానంతా, ఇవన్నీ. అందులో ఒకటి ఏంటంటే, వన్ డే ఐ డోంట్ నో వాట్, బైబిల్ కనుకంటారు మేబీ వాడిని ఎవడైనా అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తారో, లేకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతాడో, వాట్ ఎవర్, లేకపోతే చచ్చిపోయినట్టు. కానీ టీవీ న్యూస్లో ఎలాగో రావచ్చు అంటే, ఈ పెద్ద పర్సనాలిటీ ఏమైంది, చచ్చిపోయాడు, కానీ మళ్ళీ తిరిగి బ్రతికాడు. మీకు అర్థమవుతుందా? అది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడి వాని వెంబడి వెళ్ళను. విషాదం ఏంటో తెలుసా? 2020 సంవత్సరాల క్రితం నిజంగా ఒక వ్యక్తి, సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు మరణించాడు, పునరుద్ధానం చెందారు. ఈ లోకం ఆశ్చర్యపడట్లా. ద ట్రాజడీ ఇస్ దట్ there was only one person, completely God, completely man, who died and rose again from the dead, but lot of people don't believe. ఎంతో మంది ఆయన పునరుద్ధానం చెందాడని నమ్మట్లేదు. యేసు ప్రభువు వారు మంచి వ్యక్తి అని నమ్ముతున్నారు, దేవుడా నమ్ముతున్నారు, కానీ మరణం జయించాడా నమ్మరు. కానీ ఈ క్రీస్తు విరోధి మరణించినట్టుగా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయబడినప్పుడు ప్రపంచం అంతా ఆశ్చర్యపడి నమ్ముతారు. అది విషాదం. నాట్ ఓన్లీ దట్, సెకండ్ వర్స్, they will not only wonder, second they will worship. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. వారు అంటే ఏం చేశారు? ఆరాధించారు. అంతేగా, వారు ఘట సర్పమునకు, ఎవరికి ఘట సర్పం అంటే ఎవరు? సాతాను. ఆరాధించారు. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవరు? చావు దెబ్బ తగిలి మళ్ళీ బ్రతికినట్టు. వాడు నిజంగా చచ్చిపోయి లెగుస్తాడో నాకు తెలియదు, ఎందుకంటే satanic power, I don't know, but probably it will only be a deception. మరణించినట్టుగానే వాళ్ళు, కానీ ఆ మరణము నిజంగానే అయినట్టుగా చూపిస్తాడేమో నాకు తెలియదు. కానీ లోకమంతా ఏమని తెలుసుకుంటారంటే, వీడు చనిపోయాడు కానీ బతికాడు, అబ్బా వీడికంటే మించిన పర్సనాలిటీ ఎవరు లేరు, దాంతో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ఏం జరిగినాయి? రెండు ఎవరెవరిని ఆరాధించారండి, పూజించారు? ఘట సర్పమును, మృగమును. అర్థమవుతుందా? అయితే వీరి యొక్క అంతం ఎప్పుడు అంటే, ప్రకటన గ్రంథం 19:20 ఈ ముగ్గురు యొక్క అంతం అనగా ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవర్త. ప్రకటన గ్రంథం 19:20. అప్పుడు ఆ మృగమును, అక్కడ మృగమును అంటే క్రీస్తు విరోధి, దాని ఎదుట సూచక్రియలు చేసి నెక్స్ట్ సండే నేను అది తీసుకుంటాను. దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, దాని ముద్ర 666 నంబరు, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కాబట్టి వాళ్ళ ఎండ్ ఉంది. అలాగే 20వ అధ్యాయం 10వ వచనంలో, దాని తర్వాత మరి ఘట సర్పం ఏమైంది, వాడేమయ్యాడండి, అసలు మెయిన్ పర్సనాలిటీ సాతాను గాడు ఏమయ్యాడండి అంటే, సాతానును 1000 సంవత్సరాలు 20వ అధ్యాయంలో ప్రకటన ఇవాళ మనం చూడము. ఈ భూప్రపంచంలో యేసుప్రభు వారు సాక్షాత్తుగా యెరూషలేం క్యాపిటల్గా పెట్టుకొని అక్కడి నుంచి 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేస్తాడు. ఎంతమంది అయితే ఆయన విశ్వసించిన వారు ఉన్నారో అందరూ
ఆయన పరిపాలనలో భాగస్తులు, అనగా ఆయన సంఘం. హల్లెలూయా. మనందరికీ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. మళ్ళీ గొడవ పాడుకోండి అక్కడికి, నాకు హోమ్ మినిస్ట్రీ లేదు, ఇదో లేదని. దట్స్ ఎ జోక్, బట్ వీ విల్ ఆల్ బీ రూలింగ్ విత్ గాడ్. ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎప్పుడో ఫ్యూచర్లో దేవుడు నడిపిస్తే అది కూడా నేను కవర్ చేస్తాను రానైన ఆదివారాల్లో. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఈ సాతాను ఘటసర్పం బంధింపబడతాడు. కానీ లాస్ట్ ఛాన్స్ వాడికి. ఈ 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఒక్కసారి సాతాన్ని దేవుడు విడుదల చేస్తాడు. అప్పుడు వాడు ఫైనల్ వార్ చేస్తాడు. కానీ ఓడిపోయినోడే 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది రైట్ అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును వాళ్ళు ఎప్పుడు వేయబడ్డారు? 19వ అధ్యాయం 1000 సంవత్సరాల ముందు. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడు. సాతానుతో పాటున్న క్రీస్తు విరోధికి అనుబంధంగా సహాయంగా ఉన్న అబద్ధ ప్రవర్త, అందరి అంతము ఇది. ప్రైజ్ ద లార్డ్. సేటన్ వాజ్ ఎ డిఫీటెడ్ ఎనిమీ, విల్ బి డిఫీటెడ్ కంప్లీట్లీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు లాస్ట్ మూడవది, వీడి చెడు వాంఛ, హిస్ సినిస్టర్ అంబిషన్. ఫస్ట్ we saw the sudden appearance, second the seductive attraction, third is sinister or evil ambition. ఈ క్రీస్తు విరోధికి ఘటసర్పం ఇచ్చిన బలమును బట్టి, ఘటసర్పం ఇచ్చిన సింహాసనమును బట్టి, ఘటసర్పం ఇచ్చిన ఆ గొప్ప అధికారమును బట్టి వీడు రిజరక్షన్ని కూడా ఫేక్ చేసి అందరినీ ఆకర్షిస్తున్నప్పుడు వీడి యొక్క చెడు వాంఛ ఏంటి? వాడు పలికిన దూషపు మాటలు లేక వ్యతిరేక మాటలు మీకు 5వ వచనంలో కనిపిస్తాయి. 5, 6 వచనంలో దేవుణ్ణి దూషిస్తున్న వ్యక్తి వీడు. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటు ఆయను. గనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తనతో నోరు తెరిచెను. కాబట్టి అది వాడి యొక్క చెడు వాంఛ. హీ ఆల్వేస్ వాంటెడ్ టు డిఫై గాడ్ అండ్ నౌ హీ డస్ ఇట్ ఓపెన్లీ. ఈ భూప్రపంచంలో వాడికి అధికారం వచ్చిందని, ఎందుకు ఇదంతా జరుగుతుంది, నేను ఎందుకు బలముగా సంఘం ఎత్తబడిన తర్వాతే ఇది జరుగుతుంది అంటున్నాను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతం ఆయన నామమునందు విశ్వసించిన వారి హృదయాల్లో ఉన్నాడు. హల్లెలూయా. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ స్టాపింగ్ ద wrath of God to come on this world is God the Holy Spirit. That is why I believe. నాకు అంటే ఇంకా వేరే ఆధారాలు చాలా ఉన్నాయి, కానీ నాకు నా మనసునకు ఒప్పించిన బలమైన ఆధారం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలము భద్రత ఉంటుందండి. The day God the Holy Spirit is removed, all hell will break loose on this world. All hell will break loose on this world. And people don't realize. ఈ భూప్రపంచం నరకంగా మారుతుంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. That is my belief. He is the only one who is stopping. సంఘం ఎత్తబడితే పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడినట్టే. That's all. That is what I believe. అయితే వీడి యొక్క ఆ చెడు వాంఛ ఎటువంటి వాంఛ అంటే, ఇంకా బాహాటంగా దేవుణ్ణి దూషించడం అంటే, దేవునిని వ్యతిరేకించే ఒక ఘోరమైన మతాచారం. ఇప్పుడున్న మతాలు కాదండి. దిస్ విల్ బి సమ్ డిఫరెంట్ రిలీజన్. ఒకప్పుడు చెప్తే అర్థం కాదు, ఇప్పుడు కూడా ఎన్నో వచ్చినాయి. దే సే వి ఆర్ నాట్ ఎ రిలీజన్. ఆ పేర్లు నేను చెప్పను ఎందుకు, మనకి తెలిసినవే. కాబట్టి there is a different world religious philosophy that will come. వాటిని ప్రబలం చేసే వ్యక్తి వీడు. 7వ వచనంకి వెళ్దాం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. మీరు అనుకోవచ్చు, మరి అదేంటండి, సంఘం ఎత్తబడింది అన్నారు, దాని తర్వాత పరిశుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే,
మరికొన్ని చూడాలి. ఇప్పుడు నేను బహుశా చూపించడానికి టైం ఉండకపోవచ్చు. ఒక వాస్తవం ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భయంకరమైన క్రీస్తు విరోధి బయటపడ్డాక దేవుడు తన ప్రణాళికలో ఆయన 1,44,000 మంది యూదులను తన గంభీరమైన ప్రణాళికలో తాను మార్చుకుంటాడు. దెర్ విల్ బి 1,44,000 Jews. ఆ సంఖ్య మీకు ఎక్కడుంటుంది అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4. ఎందుకు అంటే ఇది మనకు అర్థం కావాలి. వీడి ఎవరిని వీడు సంహరిస్తున్నాడండి? పరిశుద్ధులను నాశనం చేస్తున్నాడు అన్నది కదా 7వ వచనంలో. 13వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులతో యుద్ధము చేయను. పరిశుద్ధులతో. సో పాయింట్ ఏంటంటే, సంఘం ఎత్తపడిన తర్వాత ఇంకా పరిశుద్ధులు ఎవరు ఉన్నారండి? ఈ పరిశుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దానికి లింక్ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంకు వెళ్ళాలి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేల్ గోత్రం అన్నిటిలో ముద్రింపబడిన వారు వీళ్ళు 666 ముద్ర వేసుకున్న వాళ్ళు కాదు, దేవుని ముద్ర వేసిన వారు. హల్లెలూయా. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఈ భూప్రపంచంలో ఎంతమంది అయితే మానవాళి మిగిలి ఉంటారో, చాలామంది ఉంటారు. వారిలో చాలామంది అప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు. ఓహో, ఇంకా ఛాన్స్ ఉందన్నమాట బ్రదర్, అయితే అప్పటి వరకు వెయిట్ చేస్తా ఉంటుంది మీ ఇష్టం. నేనేం చేస్తాను? అప్పటి వరకు నీకు ఛాన్స్ ఉంటుందో లేదో నాకు తెలీదు. కానీ ఆ భయంకరమైన 7 సంవత్సరాల శ్రమల్లో చాలామంది దేవుణ్ణి తెలుసుకుంటారు. వారు ఆ పరిశుద్ధులు. ప్లస్ ఈ 1,44,000 మంది జూయిష్ ప్రీస్ట్స్ ప్రపంచ నలుమూలలకు వెళ్ళి వారు సువార్త ప్రకటిస్తారు. హల్లెలూయా. వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళకి దేవుని ముద్ర ఉంటుంది. హల్లెలూయా. వీడు వేరే వారితో పోరాటం చేసి వారిని నాశనం చేస్తాడు, కానీ 1,44,000 యూదులను వీడు నాశనం చేయనేరడు. హల్లెలూయా. He cannot destroy the 1,44,000 Jews because they have the seal of God the Father. 14th chapter 1st verse. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఆ ముద్ర దేవుని యొక్క నామమన్న ముద్ర. హల్లెలూయా. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. రైట్. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. కెన్ యు జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ అండ్ సే, లార్డ్, మీరు ముద్రిస్తే ఎవడు మనల్ని ముట్టడానికి వీల్లేదు. ప్రైజ్ గాడ్. మనము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రింపబడ్డాం. సేటన్ కెన్ నెవర్ టచ్ యు అండ్ మీ. హల్లెలూయా. హీ కెన్ ఓన్లీ పెస్టర్ us. హీ కెనాట్ ఎంటర్ అండ్ ట్రబుల్ us. మనల్ని పీడించొచ్చు, మనలో ప్రవేశించి మన జీవితం పాడు చేయడానికి వాడికి అధికారము లేదు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. సో ఆ సెయింట్స్ని ఎవరైతే ఎందుకు రక్షింపబడిన వారు సాతాను ముద్ర వేసుకోరు. ఆ ముద్ర వేసుకోకపోతే కొత్తిమీర కూడా కొనుక్కోలేరు. ఎలాగైతే ఇప్పుడు మాస్క్ లేకుండా కొనేవారు. నిజమండి. ఆ స్టాంపు లేకపోతే ఏది దొరకదు. మేము మాడి అనే చనిపోతాం, కానీ మేము వాడి ముద్ర వేసుకుంటారు. కాబట్టి వారి మీదకి భయంకరమైన శ్రమ. అందులో ఈ 1,44,000 మందిని మట్టుకు వారు ముట్టలేడు. అలాగే ఇంకొకిద్దరు వస్తారండి ఆ టైంలో. అది నేను మీకు చూపించేస్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. 2 సాక్షులు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. రైట్. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భయంకరమైన శ్రమల్లో కూడా దేవుడు తన కృపను చూపిస్తూ ఈ 1,44,000 మంది జూయిష్ ప్రీస్ట్ ద్వారా 2 సాక్షుల ద్వారా తన స్వార్థను ప్రకటిస్తా ఉంటాడు. అప్పుడు కూడా మనుషులు రక్షింపబడడానికి అవకాశం ఉంది, రక్షింపబడతారు. బైబిల్ గ్రంథకర్తలు ఈ 2 సాక్షులు ఎవరని కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నాకు కన్విన్స్ అయిన అభిప్రాయం ఏంటంటే, మోస్ట్లీ వీరు 2, ఒకటి ఏలియా, రెండవది మోషే. ఎందుకు? రూపాంతరపు కొండ అనుభవంలో వారిని చూడటం అక్కడ జరుగుతుంది. ప్లస్
బైబిల్లో మరణం చూడని వారు ఎవరండి? హనోకు, తర్వాత ఏలియా. మోషేని దేవుడు సమాధి చేశాడని ఉంటుంది, కానీ ఆయన సమాధి ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఈ రెండిటిని బట్టి బైబిల్ గ్రంథకర్తలు చెప్పేది ఏంటంటే, ఆ ఇరువురు సాక్షులు మళ్ళీ వారిని సంహరించే ప్రయత్నం జరుగుతుంది, వారిని సంహరించటం జరుగుతుంది. అయితే దేవుడు అద్భుతంగా వారిని లేవనెత్తుతాడు. 11వ అధ్యాయం 7వ వచనం, ఇది కూడా నేను కవర్ చేసేస్తాను. ప్రకటన గ్రంథం వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చి క్రూరమృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. 11, 12 వచనాలకు వెళ్ళిపోండి. అదే అధ్యాయం, అనగా 11వ అధ్యాయం. అయితే 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగిలిన భయము కలిగెను. హల్లెలూయా. సాతానేమో చచ్చిపోయినట్టు నటించి వాడు బ్రతికినట్టు, వీరు నిజంగా వాడి ద్వారా చంపివేయబడతారు. దేవుడు తన శక్తిని బట్టి వారిని లేవనెత్తుతాడు ఈ ప్రపంచంలో. హల్లెలూయా. థింక్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది ఆ భయంకరమైన 7 సంవత్సరాల శ్రమ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు మూల వచనానికి వచ్చేద్దాం, ఆఖరిది, అనగా 13వ అధ్యాయం 7వ వచనంలోని మిగతా భాగము. ఒకసారి ఆ 7-8 వచనాలు చదివేసుకుందాం. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. సో హీ విల్ డామినేట్ ఆల్ నేషన్స్. అండ్ 8వ వచనం కూడా చదివేశారు. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో రైట్ వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. కాబట్టి వీడు దేవుని వ్యతిరేకించి దేవుని దూషిస్తూ ఆ సమయంలో ఉన్న పరిశుద్ధులను నాశనం చేయొచ్చు, దేశాలని పాలించచ్చు, సమూహాలను జనాలను మోసపురుస్తూ సమస్తము తన అధికారంలోనికి తీసుకొని వస్తాడు. ఈ క్యారెక్టర్కి హెల్ప్ చేసే క్యారెక్టర్ అదే అధ్యాయంలో ఉన్నాడు. నెక్స్ట్ సండే చూద్దాం వీడిని. వీడెక్కడి నుంచి వస్తాడయ్యా బయటికి అంటే, అదొక్క వచనం చదివేసేయండి బ్రదర్. 13వ అధ్యాయం 11వ వచనం. మరియు భూమిలో నుండి ఈడెక్కడి నుంచి వస్తున్నాడు? వాడెక్కడి నుంచి వచ్చాడు? సముద్రం నుంచి. భూమిలో వచ్చేవాడిని నెక్స్ట్ సండే పట్టుకుందాం. రైట్. సముద్రంలో నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాడు. సముద్రం అంటే నిజం లిటరల్గా సముద్రం కాదు, జనములో నుంచి. వీడి యొక్క ఆశ ఏంటో మనం చూసాం. సో నెక్స్ట్ సండే వీలైతే ఈ భూమిలో వచ్చిన క్యారెక్టర్, వీడెవడో కాదు, అబద్ధ ప్రవర్త, ఘటసర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవర్త. వీడు చేసేది ఏంటి? ఆ మిగతా వచనాలు ఉన్నాయి, ప్లస్ ఆ అధ్యాయంలోనే ఈ ముద్ర 666 కూడా అక్కడే దొరుకుతుంది మనకి. ఈ 2 విషయాలు దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే మనం ధ్యానం చేద్దాం. అయితే ఈరోజు క్రీస్తు విరోధి యొక్క విషయాలు దేవుడు మనకు అర్థం చేయగా, మనము ఆయనకి విరోధంగా జీవించక ఆయన యందు విశ్వసించి విధేయత చూపిస్తూ ఆయన్ని వెంబడిద్దాం. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం తల్ల వంచి కళ్ళ మూసుకొని, జరగబోవు విషయాల్లో ఒక విషయాన్ని మనం చూసాం. యేసు ప్రభువారు ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తాడు తన సంఘం కోసం. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మీరున్నారా? మీరు వ్యక్తిగతంగా వేసుకోండి ఈ ప్రశ్న. రక్షణానుభవం యథార్థంగా మీకుంటే మీరు ఆ ఎత్తబడే సంఘంలో ఉంటారు. యథార్థంగా రక్షణానుభవం లేకపోతే దయచేసి ఈరోజు మీ పాపముల గురించి పశ్చాత్తాపపడి మీ జీవితం ఆయనకి సమర్పించండి ప్లీజ్. రక్షణ మీకు, దాని తర్వాత ఈ జీవితం నాకు ఉద్దేశం తెలుస్తుంది.
సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలో ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయో ఇంకా అవి చూడలేదు మనం. కానీ ఆ పర్సనాలిటీని మనము చూసాం, ఈ వ్యక్తిని చూసాం. క్రీస్తును వ్యతిరేకించే వ్యక్తి. మనము క్రీస్తునకు విధేయత చూపించే వ్యక్తులుగా ఉందాం. దయగల దేవా పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు ప్రభు. భవిష్యత్తులో జరగబోయే భయంకరమైన పరిస్థితులు ఎవరు నాయనా మరి ప్రారంభిస్తారో, ఎలాగుంటుందో మేము చూడక మునుపు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువాన్ని వ్యతిరేకించే వ్యక్తిని మీ పరిశుద్ధ గ్రంథములో మీరు నాయన వివరించిన రీతిని బట్టి వందనాలు. ఈ లోకం మేల్కొనే కృపను దయచేయండి. ఆ క్రీస్తు విరోధికి లోబడుట కన్నా మీకు లోబడుట మాకు నిత్య జీవము, నిత్య భద్రత. మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.